చట్టం అందరికీ సమానమే. కానీ యాలల మండలంలో చట్టం కొందరికి చుట్టమని యాలల బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి ఆరోపించాడు. గురువారం యాలల మండలం దౌలాపూర్ తిమ్మాయిపల్లి గ్రామ సమీపన ప్రభుత్వ భూమిలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మొరం తరలిస్తుంటే మరియు యాలల మండలంలో అక్రమంగా ఇసుక తరలిస్తుంటే మైన్స్ రెవెన్యూ పోలీస్ అధికారులు చోద్యం చూస్తున్నారని ఆరోపించాడు. ఈ సందర్భంగా ఆయన గురువారం యాలల తహసీల్దార్ కార్యాలయం తహసీల్దార్ గది ముందు కూర్చుని నిరసన తెలిపాడు. ఈ సందర్భంగా పేదవారు స్వంత ఇంటి కొరకు మొరం తరలిస్తే ట్రాక్టర్లను పట్టుకుని కేసులు నమోదు చేస్తున్నారని, తిమ్మాయిపల్లి దౌలాపూర్ గ్రామ సమీపాన అక్రమంగా టిప్పర్లలో ప్రతిరోజు కొన్ని వందల టిప్పర్లలో మొరం తరలిస్తే చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించాడు. న్యాయం అందరికీ ఒకేలా ఉండాలని అన్నాడు. కావున అక్రమంగా మొరం తరలిస్తున్న టిప్పర్లను పట్టుకుని కేసులు నమోదు చేసి అక్రమంగా మొరం తరలింపును ఆపాలని డిమాండ్ చేశారు. వాళ్ళు దొరకరని చెప్పి చెప్తానే ఉన్నా, కానీ కావాల్సుకొని డిలే చేసి ఎవరిని పంపేయకుండా ఆడికి వాళ్ళు పారిపోయినాక ఆడ ఎవరు లేరు కదా అని ఎంఆర్ఓ గారు అంటారు. దెన్ లైవ్లో ఎంఆర్ఓ గారు ముంగట కూర్చొని ఆడికి వెళ్ళి వీడియోలు పెట్టించుకున్నా. ఇవన్నీ ఎంఆర్ఓ గారు తరలింపులు ఇన్ని టిప్పర్లు ఇక్కడ ఎర్రమట్టి తరలిస్తున్నారు ప్రభుత్వ భూములకు వెళ్ళి అక్రమంగా. వీళ్ళ మీద ఎవరి మీద లేని యాక్షన్. ఒక పేద మహిళ 2 రేకులు వేసుకున్నానికే 4 ట్రాక్టర్ల మొరం వాళ్ళ సొంత పట్టభూమిలోకి వెళ్ళి కొట్టుకుంటే వీళ్ళకి ఇంత నొప్పి అవుతున్నదే. ముఖ్యంగా నేను చెప్తున్నా, ఈ ఎర్రమట్టి లారీలు తెచ్చినంత వరకు నేను యాలాల మండల ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి కదలేదు. నేను నిరాహార దీక్ష కూర్చున్నా, నేను నా నిరసన తెలుపుతున్నా. ఈ ఎర్రమట్టి దొంగలను అందరినీ కూడా వీళ్ళని పట్టుకురావాలి. వీళ్ళ టిప్పర్ల నంబర్లు ఉన్నాయి, ట్రేస్ చేసి పట్టుకురావాలి. ఎందుకు పోయినరు వీళ్ళకి? ఎర్రమట్టి లోడ్లు ఉన్నాయి, క్లియర్ కట్గా కనిపిస్తున్నది. సాక్ష్యాలతో సహా ఎంఆర్ఓ గారికి ఇస్తే కనీసం పట్టుకోవాలనే సోయి కూడా లేదు వాళ్ళకు. కానీ ఒక పేద మహిళ 4 ట్రాక్టర్లు వాళ్ళ సొంత చేనులకు వెళ్ళి కొట్టుకుంటే మాత్రం హీరోలు లేక పోయి సండే రోజు పోయి పట్టుకుంటున్నారు. వాళ్ళకు కళ్ళు మూసుకున్నారా? తిమ్మాయిపల్లి జీపీఓ గారు ఇట్లా వస్తుంటే ఆ ఎర్రమట్టి టిప్పర్లు పోతూనే ఉంటాయి, ఎవ్వరు కూడా అడగాలి కదా. రెవెన్యూ ఎంప్లాయీస్ రోడ్డు మీదకి పోతే అక్రమంగా ఎర్రమట్టే కానీ ఇసుక కానీ తరలిస్తుంటే ఆపి వాళ్ళకి పర్మిషన్ ఉన్నా లేదా తెలుసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద లేదా పౌరులుగా ఉద్యోగస్తులుగా అయితే ఉంటుంది కదా. ఏ ఒక్కరు మాట్లాడరు. ఇదంతా కూడా బడా కాంగ్రెస్ పార్టీ నాయకుల అండదండలతో ఈ వీళ్ళ సహకారం, రెవెన్యూ అధికారుల సహకారంతో నడుస్తున్నది. పెద్ద పెద్ద గుట్టలన్నీ మాయమైనాయి తాండూరులో. నేను ఎంఆర్ఓ గారికి క్లియర్ కట్గా చెప్పిన, ఆడ నడిచే టిప్పర్లను మీరు పట్టుకొచ్చినంత వరకు నేను ఎంఆర్ ఆఫీస్ నుంచి కదలా అని చెప్పి అదే మాట మీద నేను పీచుకొని కూర్చున్నా. 4 రోజులైనా 10 రోజులైనా నేను ప్రాణం ఉన్నంత వరకు ఇదే బండ మీద ఇదే ఎంఆర్ ఆఫీస్లో కూర్చుంటే ఇటుకెళ్ళి జరిగే ప్రసక్తే లేదు. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.